సంబంధించిన ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్ గా తీసి వాళ్ళ దగ్గరికి ఇంటింటికి పోయి మనము పెద్ద ఎత్తున వాళ్ళకు మోటివేషన్ చేసి మనం వీర నరేందర్ రెడ్డి గారికి ఓటేసి అందరూ కలిసి ఐకమత్యంగా కంపల్సరీ గెలిపించాలి. ఇది ఈ రోజు మన గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు తర్వాత వచ్చిన ఎలక్షన్ ఎవరైనా కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్న లీడర్స్ ఇది ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది కాదు, ఇది మనకు రేపటికి సర్పంచ్ గాని ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎలక్షన్ కు బేస్ అవుతుంది. ఇప్పుడు మనము విలేజ్ లో ఓటర్ ని ఎక్కువగా మనం తీసుకుంటే రేపటికి మనం స్థానికంగా ఏ ఎలక్షన్ కైనా గానీ మనము గెలుస్తామన్న ఓటర్స్ కూడా ప్రభావితం అవుతుంది. ఈ ఎలక్షన్ మనకు స్థానికంగా పొజిషన్ ఉంటది. ప్రతి విలేజ్ లో ఉన్న ఇక మళ్ళీ అదంతా ఏం రిపీట్ చేయగానే ఏంటంటే ఊర్లో ఉన్న నాయకులే ముఖ్యం ఈ ఎన్నికలకు. ఎందుకంటే ఊర్లో ప్రతి గ్రాడ్యుయేట్ తోటి వాళ్ళకి సంబంధం ఉంటది. మీరు ఊర్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని 5-10 మంది పోయి ఊర్లో 10 ఓట్లు 20 ఓట్లు ఉంటే ఎవరికి ఎవరితో సంబంధం ఉందో వారితో మాట్లాడి కాంగ్రెస్ కు ఓటు వేయించాలి. ఎందుకంటే ఇక్కడ కొందరు ఎట్లుంటారు అంటే మీకు పడని వాళ్ళు ఉంటారో లేకుంటే మీకు నచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కొందరు సురేష్ అన్నకు చెప్పిన మాట వింటారో, గిరిధర్ రెడ్డి చెప్పిన మాట వింటారో, చంద్రశేఖర్ అన్న చెప్పిన మాట వింటారో, తన్వీర్ చెప్పిన మాట వింటారో, నేనే చెప్పిన మాట వింటారో. అలాంటి వాళ్ళు ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము కూడా పర్సనల్ వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళని ఓట్ వేయమని చెప్తాం. ఎందుకంటే గ్రామాలలో ఐడెంటిఫై చేసేది మీరే, గ్రామాలలో ఉన్న నాయకులు మీరే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ క్యాండిడేట్ పలానా క్యాండిడేట్ మేము చెప్తే వింటాడు, పలానా క్యాండిడేట్ మేము చెప్తే వినడు. కానీ ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుండు, కానీ మేము చెప్తే వినకపోవచ్చు. అట్లున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు మండల నాయకులను మీ మండల ప్రెసిడెంట్స్ కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడేయాలి. లేదు వాళ్ళు ఒక మాలాంటి వేరే వాళ్ళతో పడతారని చెప్తే ఏంటంటే మేము ఫోన్ చేస్తాము, వచ్చి పర్సనల్ గా కూడా కలుస్తాము. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ ఎన్నికలలో ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి మనం 100% పోలింగ్ చేయించుకోవచ్చు. గ్రామాలలో ఎవరైనా మన గ్రామాలలో లేకుండా వాళ్ళు సిటీలో ఉంటే కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళకు ఓటేయించే బాధ్యత ప్రతి గ్రామ నాయకుడి మీద, ప్రతి గ్రామ కార్యకర్త మీద ఉంటుందని చెప్తున్నాను. 3వ రోజు ఇదేదో 30 రోజులు 40 రోజులు ఎన్నికలు కాదు, 3వ రోజు. ఈ 3 రోజులు మీరు కష్టపడితే మన దగ్గర నుంచి ఉన్న 3,000 చిల్లర ఓట్లల్లో మనం నరేందర్ రెడ్డి గారికి 3,000 ఓట్లు వేయిస్తే మనకు ఒక గౌరవం దక్కుతుంది. అని ఎమ్మెల్సీని గెలిపించుకుంటే మనకు ఆ గౌరవం దక్కుతుంది. మనం తర్వాత ఆయనతోటి కూర్చొని ఏం పని కావాలో చేయించుకోవచ్చు కూడా. కాబట్టి మీరు ఈ 3 రోజులు మీరు కావాలి. ఎందుకంటే కొన్ని గ్రామాలలో 10 ఓట్లు ఉన్నాయి, కొన్ని గ్రామాలలో 15, మాక్సిమం 50-60 ఓట్లు ఒక ఊరు ఉంటాయి. 50 ఓట్లు అంటే మీ గ్రామాలలో మీకు తెలుసు, మీ కమిటీలలో కనీసం 10 మంది ఉంటారు. ఒక్కొక్కరు 5 ఓట్లు 4 ఓట్లు 10 ఓట్లు మీరు పర్సనల్ గా పోయి రిపీటెడ్లీ మాట్లాడే 10 నిమిషాలు కూర్చొని వాళ్ళ దగ్గర తొందరగా కాకుండా 10-20 నిమిషాలు కూర్చొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలు గ్రాడ్యుయేట్స్ కే గానీ ఉద్యోగాల అవకాశాలు కల్పించడమే గానీ ఇవన్నీ ఏమేం చేసిందో చెప్పి మన వైపు మొగ్గు తిప్పుకోండి. అదే విధంగా ఎవరన్నా పర్సనల్ గా సార్ ఎంపీ సార్ మీరు ఎంపీ సార్ ఫోన్ చేస్తే చేస్తారు, లేకుంటే చైర్మన్ చేస్తే చేస్తాడు, లేకుంటే ఇన్ఛార్జ్ చేస్తే చేస్తారు. వాళ్ళు మీరు చెప్తే ఏంటంటే చెప్పండి, మేము తప్పకుండా ఫోన్ చేస్తాము. ఫోన్ చేసి పర్సనల్ గా కూడా వచ్చి ఆ గ్రామాలలో కలవడం జరుగుతుంది. 3 రోజులు కష్టపడండి. ఇదే చెప్తూ మరి మీ అందరికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకోసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నరేందర్ రెడ్డి గారు 56 మంది పోటీ చేస్తున్నారు. ఇలా దాంట్లో 2వ నంబర్ మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. దాంట్లో ప్రిఫరెన్స్ నంబర్ 1 ఒకటే పెట్టాలని ఇక వేరేది నంబర్ 1 లో నంబర్ 2 నరేందర్ రెడ్డి గారిది ఉంటుంది. పేరుతో ఇక్కడ గుర్తులు ఉంటాయి. మరి నంబర్ 1 ఒకటి, నంబర్ 1 అంటే మన నరేందర్ రెడ్డి ఓటు పడ్డట్టండి. మరి ఆ విధంగా మనం అందరం కూడా మరి జైరాబాద్ ప్రాంతానికి మంది భారీ మెజార్టీ ఇద్దాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మనం డిఎస్సీ చేసి 11,000 ఉద్యోగాలు వచ్చినాయి. కొన్ని 1,000 మందికి టీచర్, ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు, నర్సు ఉద్యోగాలు. మొన్న 2008లో క్వాలిఫై అయిన డిఎస్సీలో కూడా మళ్ళీ మొన్న అపాయింట్మెంట్ లెటర్స్ జరిగింది. ఇంకా కొంత 2006 వాళ్ళు కూడా విన్నారు మా జిల్లా పార్లమెంట్ లో. ఓన్లీ 8 మెంబర్స్ ఉన్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు. దాని మాకు ఇంకా 2006 వాళ్ళు కూడా క్వాలిఫైడ్ కూడా
కాలేదు అంటే ఈ 2008 తర్వాత వాళ్ళకు కూడా ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. అంటే అందరి అరువులో ఉన్న అందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మన ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ ఇంకా సంవత్సరంలో ఇంకో 1,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. అంటే బీజేపీ ఓట్ల కోసమే నరేంద్ర మోదీ గారు ఏమన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు కావాలి కదా, ఏమి లేదు, 0. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థల్లో 50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్రం 50 లక్షలు, కానీ ఆ 50 లక్షల ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తలేదు. అంటే మన అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. అయినా కానీ మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇప్పటికీ 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా 1,00,000 పైన ఇవ్వబోతున్నాం. మరి ఎవరైతే చేస్తారో వాళ్ళ కోటి ఇద్దామా, చేనుల కోటి ఇద్దామా? ఒకటి మతపరంగా వచ్చి దాన్ని ఓటు అయ్యమని అడగడమే బీజేపీ పని. మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసినారు, దానికి జవాబు కూడా మీరు బరాబర్ ఇచ్చారు. నాకు జైరాబాద్ పార్లమెంట్ లో కరెక్ట్ జవాబు ఇచ్చిందంటేనే జైరాబాద్ ప్రజలు ఇటువంటి మీ తప్పుడు ప్రచారాలకు, మత ప్రచారాలకు వ్యతిరేకంగా మేమంతా ఒకటి. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇస్లాం మేమందరం అన్నదమ్ముగా ప్రేమపూర్వక ఉంటామని ఒక సందేశం మొత్తం జైరాబాద్ ప్రజలు ఇచ్చారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే విధంగా మనమందరం కూడా ఐక్యమత్యంతో మరి మన నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఓటు చేసి గెలిపిస్తే తప్పకుండా వారు కూడా మనకు అందుబాటులో ఉంటారు. ఆయన కూడా అట్లా కాదు, మా నవీన్ గారు తప్పకుండా వారు కూడా మా ప్రాంతానికి సర్వీస్ చేయాలా, పట్టించుకున్నాలా, తప్పకుండా మనం అందరం కూడా నరేందర్ రెడ్డి గారు మాకు కూడా తోడై, ఇక్కడ మాకు కూడా తోడై అన్ని విధాలుగా అండగా ఉంటున్న పూర్తి విశ్వాసం ఉంది. మరి తప్పకుండా వారికి పెద్ద ఎత్తున మనం ఓటేసి, మళ్ళీ ఇప్పుడు ఎంత సమయం తక్కువ ఉంది అంటే చాలా తిరగాల. ఇప్పుడు ఆల్రెడీ సంగారెడ్డిలో వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళా పిలిపించుకుందాం. పిలిపించి మళ్ళీ ఏమైనా ఉంటే కూడా మనం ఉద్యారంగం సంబంధించిన అనుభవం ఉంది, దానికి సంబంధించిన స్థలాలు కానీ ఏమున్నాయి దాంట్లో కానీ 10, 16, 1700 మేమే పంచాయతీ గా వేయించడం జరిగింది. 3,000 కింద ఉన్నాయి. తప్పకుండా 90-80-90% ఓట్లు మరి తప్పకుండా మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మనం వేసి గెలిపిస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట, జైరాబాద్ నియోజకవర్గం. గత పార్లమెంటరీ ఎన్నికల్లో చూసినాం, స్వయంగా ప్రత్యక్షంగా చూసి ఇక్కడ మన మైనార్టీ సోదరులు 70-75,000 మైనార్టీ సోదరులు ఓటర్స్ ఉన్నారు. దాంతో పాటు ఎస్సీస్ మైనార్టీ కలిపితేనే 50% ఓట్లు అయిపోయినాయి. మైనార్టీలు ఎస్సీ కలిపితే 1,00,000 ఉన్నారు. ఈ 1,00,000 తప్పకుండా ఇందులో ఉన్న ఓటర్లు ఎవరు కూడా బీజేపీ ఓటు వేయరు. మీ ఇద్దరు గట్టిగా మన 90% ఓటేసినందుకే నేను ఎంపీగా గెలవడానికి అవకాశం వచ్చింది. మనకి ప్రత్యేకంగా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా మనకంటే మైనార్టీ సోదరులు 100% ఇస్తారు, మా ఎస్సీ సోదరులు 100% ఇస్తారు. దాంతో పాటు మిగతా వర్గాలకు కూడా మనం నచ్చేది చెప్పి, ఎందుకంటే ఎదుర్కొన్న క్యాండిడేట్ బీజేపీ ఒక మతతత్వ క్యాండిడేట్ ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్న ఒక సెక్యులర్ క్యాండిడేట్ మన నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రముఖ విద్యావేత్త. ఆయన ఒక చిన్న స్థాయి ట్యూషన్లు చెప్పుకుంటూ మరి ఈ రోజు 1,000 పిల్లలకు మరి విద్యా సంస్థ స్థాపించి కొన్ని 1,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు కరీంనగర్ ప్రాంతం. విద్యావేత్తగా కష్టపడి ఎదిగిన నరేందర్ రెడ్డి గారు మన క్యాండిడేట్. అక్కడ మన అంజిరెడ్డి గారు ఆయన విద్యతో సంబంధం లేదు, మరి దీంతో సంబంధం లేదు, మీకు తెలుసు అందరికీ. మరి అక్కడ అంజిరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ మా నరేందర్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏందని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన క్యాండిడేట్ కూడా అన్ని విధాలుగా అర్హత ఉన్న క్యాండిడేట్. మరి ఈ రోజు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 ఉమ్మడి జిల్లాలు
ఆదిలాబాద్ మొదలు పెడితే మన మెదక్ ఉమ్మడి మెదక్ అంటే ఇప్పుడు 14 జిల్లాలు ఉన్నాయి. 4 పాత జిల్లాలు పోయి 14 జిల్లాలు అయినాయి. దాంట్లో 6 ఎంపీలు, 42 మంది ఎమ్మెల్యేలు. దానికి ఇప్పుడు మన నరేందర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఆయన కూడా సమయం తక్కువ ఉంది. ఉన్న దాంట్లోనే మనం అందరం కూడా మనమే నరేందర్ రెడ్డి అని మనం అనుకొని గట్టిగా ప్రయత్నం చేయాలా. మరి మీరందరూ కూడా ఒక ఫార్మాట్ కూడా మనం నిన్న అనుకున్నాం. ఇట్లా ఏంటంటే మన ప్రత్యేకంగా మండల పరిధిలో ఫార్మాట్ మనం ఏంటంటే మన ప్రతి మండలంలో ఫార్మాట్ మా మండలంలో ఏ గ్రామంలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి ముందు 1, 2, 3, 4, 5 గా మనం డివిజన్ చేసుకొని కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. చేసుకొని ఆ సంబంధించిన మండల ముఖ్య నాయకులందరూ కూడా ఆ సంబంధించిన గ్రామాల ఎవరైనా మన ముఖ్య నాయకులు వాళ్ళతో సంప్రదించి మీరు స్వయంగా వెళ్ళి మరి వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ మన బ్యాలెట్ పేపర్ ద్వారా ఏ విధంగా సంప్రదించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. చాలా తక్కువైంది మంది, ప్లేస్ తక్కువైంది మంది. ప్లేన్ వస్తుంది, ప్లేన్ వస్తుంది. ఇప్పుడు మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నామండి. ముఖ్య అతిథి మరి పెద్దలు గౌరవనీయులు సురేష్ శెట్కర్ గారు, పార్లమెంట్ సభ్యులు, అలాగే ఇక్కడి జహీరాబాద్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు, మరి శివసేనారెడ్డి గారు, మక్సూద్ గారు అండ్ వేదికపై ఉన్న ఇతర కాంగ్రెస్ పుర ప్రముఖులు, ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ పుర ప్రముఖులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ముందుగా కొంచెం ఆలస్యమైనందుకు క్షమించాలని కోరుతూ మరి ఇవాళ ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఆనందంగా ఫీల్ అవుతూ ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో ఇక్కడ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నారు కాబట్టి ఇవాళ 22 మిగిలింది 23, 24, 23 డేస్. 26th నో క్యాంపెయినింగ్, 27th ఎలక్షన్. కాబట్టి 3 రోజులు మరి మనం ఎంత వీలైతే ఉదయం 8 గంటలు 6 గంటల నుంచి వాకర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. పొద్దున్నే వాకర్స్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మనం అహోరాత్రులు పనిచేసి మరి ఖచ్చితంగా మనం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి, అలాగే మరి డే నైట్ వర్క్ చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకెళ్తున్న మన రథ సారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి మనం భావిస్తున్నాం. మరి తెలిసిందే మీ అందరికీ కూడా పట్టభద్రులు ఎమ్మెల్సీ అనగానే ఖచ్చితంగా గుర్తుకొచ్చేది ఇక్కడ అందరూ కూడా మేధావులే ఉండి ఉంటారు. మరి ఖచ్చితంగా నాకు తెలుసు 100% గా దీని గురించి పరిపూర్ణమైన అవగాహన ఉన్నాను. గతంలో కూడా ఇక్కడ ఒకసారి ప్రెస్ మీట్ కండక్ట్ చేశాను బిగినింగ్ లో, లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 3 నెలల క్రితం. ఇక్కడ నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక నార్మల్ క్యాండిడేట్ గా మీ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మరి ఎంతో మంది పట్టభద్రులతో పలు విషయాలు మరి ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడే మరి పెద్దలు చెప్పి ఉన్నారు మన పార్లమెంట్ సభ్యులు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా మరి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడే చెప్పి ఉన్నారు 2008 డిఎస్ఎస్ కరెక్ట్. 2 రోజుల క్రితమే మా టీచర్ ఒక అమ్మాయి సరిగ్గా ఇన్ని రోజులు సేవలు అందించాను, మీరు కూడా అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ అన్నది. ఏంటమ్మా అంటే నాకు జాబ్ వచ్చింది. ఏం జాబ్ వచ్చిందమ్మా అంటే నాకు 2008 డిఎస్ఎస్ మన ప్రభుత్వం జాబ్ వచ్చింది, ఆల్రెడీ జాయిన్ అయినా అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు 5 days కింద ముచ్చట. అంటే చూడండి ఎప్పుడు మర్చిపోయారు. 2008 అంటే 17 సంవత్సరాల కిందది. ఇప్పుడు మన రేవంత్ అన్న పిలిచి ఉద్యోగం ఇచ్చిందంటే చూడండి అసలు వాళ్ళ జీవితంలో ఇంకా అసలు మర్చిపోలేని ఘటన. దట్టు ఏదేదో జాప్యం చేయడం కూడా కాదు, చాలా మందికి తెలియదు పబ్లిసిటీ కూడా. మన ప్రభుత్వం ఎలా ఉంది అంటే అసలు ఎక్కడ కూడా ఇలాంటిది లేదు. జనాలు నార్మల్ గా అయితే గౌరవం వేసి కొండంత చెప్తారు. మరి 1400 ఉద్యోగాలు మన 5 రోజుల కింద వచ్చినా ఎక్కడ కూడా ఎలాంటి పబ్లిసిటీ లేదు. ఇలా చాప కింద నీరు లాగా మన ముఖ్యమంత్రి గారు చాలా ముందుకు దూసుకొని వెళ్తున్నారు. చెప్పాలంటే ఆయన 2020 క్రికెట్ ఆడుతున్నాడు, మనలాగా టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదు. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులాగా మనం కూడా కొంచెం 2020 క్రికెట్ ఆడడానికి రెడీ. కానీ 2020 కాదు, ఇప్పుడు 6 బంతులని 6 సిక్స్లు కొట్టాలి మీరు.
అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న శ్రేణులందరూ కూడా కొంచెం ఉత్సాహంగా మరి ముందుకు రావాలి. 24 సంవత్సరాల తర్వాత ప్రమోషన్లు వచ్చినాయి. పండిట్ ట్రైనింగ్ టీచర్స్ కావచ్చు, పీఈటీల నుంచి పీడీ ఫిజికల్ డైరెక్టర్లు కావచ్చు. ఇది ఆఫ్టర్ 24 years. అంటే గుర్తుపెట్టుకోండి, అసలు వాళ్ళు కూడా మర్చిపోయి మాకు రావు, మన లైఫ్ ఇంతే అనుకున్నారు. అయినా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వాళ్ళ ట్రాన్స్ఫర్లు కూడా ఈసారి ఎంత అంటే అసలు నా భూతో ఉన్న భవిష్యత్తు. గతంలో అయితే ట్రాన్స్ఫర్లు అంటే ఒక వారంలో గుసగుసలు నడుస్తుండే, 10 రోజులు నడుస్తుండే, రకరకాల చర్చలు. బట్ మన ప్రభుత్వం మాత్రం జస్ట్ ఒక డే ఓవర్ నైట్ లో చకచక చాలా ట్రాన్స్పరెంట్ గా మరి ఇవాళ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇవన్నీ జరిగి ఉన్నాయి. ఇవాళ 1వ తేదీ రోజు ప్రభుత్వ ఉద్యోగుల గౌరవ వేతనం వస్తున్నది. మరి జాబ్ క్యాలెండర్ కూడా మరి డిక్లేర్ చేయడం జరిగింది. అట్లాగే నిజంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ అనుకోవచ్చు ఖచ్చితంగా. మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ. మిగతా రాజకీయ పార్టీలు చూస్తే ఒక వెలువ సామాజిక వర్గం, ఇంకొక దగ్గర ఇంకొక సామాజిక వర్గం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలను మరి దగ్గర చేర్చుకున్న పార్టీ. కాబట్టి బీసీలకు ఇంతకంటే గొప్పగా ఉన్న పార్టీ ఏది కూడా ఉండదు. కుల గణన అనేది మనం ఎన్ని సంవత్సరాల తర్వాత చూడండి, సుమారుగా ఒక 40-50 సంవత్సరాల తర్వాత కులగణన చేపట్టి భారతదేశంలోనే మనకు రోల్ మోడల్ గా నిలిచి ఉన్నాం. కాబట్టి బీసీ బిడ్డలారా మీరు కూడా ఆలోచించాలి. మనం ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రతిపాదించిన ఈ నరేంద్రని గెలిపించి మరి తనను తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్, ఒక బీసీ బిడ్డకి నేను ఇస్తున్నా అని చెప్పేసి కూడా బీసీ బిడ్డలందరూ భావించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ సమస్యలు ప్రభుత్వ ఉద్యోగుల మరి 317 జీవో అది మనం సంచలనం. ఆల్మోస్ట్ ఆల్ స్పౌస్ కేసెస్ క్లియర్ అయిపోయినాయి, మనకు మెడికల్ హెల్త్ కేసెస్ క్లియర్ అయిపోయినాయి, గవర్నమెంట్ ఉద్యోగులు చెప్తున్నారు. అలాగే మ్యూచువల్ క్లియర్ అయిపోయినాయి. ఒక స్థానికత తప్ప 3170 బాధితులందరికీ కూడా ఇవాళ మన ప్రభుత్వ హయాంలో న్యాయం జరిగింది. ఇంకా మిగతా ఇష్యూస్ చాలా ఇలా చెప్పాలంటే ఒక 5 గంటలు నేను నాన్ స్టాప్ గా చెప్పగలను. అందరు పట్టభద్రుల గురించి నాకు తెలుసు. ముఖ్యంగా ప్రైవేట్ యాజమాన్యాలు జూనియర్ డిగ్రీ పీజీలు నడుపుతున్న వారికి 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం నాకు తెలిసిందే. మరి మంత్రివర్యులందరూ కూడా మొన్న కమిటీలో కూర్చున్నప్పుడు కూడా చెప్పారు, తప్పకుండా టోకెన్లు ఇచ్చిన వారికి వితిన్ 1 month క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా యాజమాన్య మిత్రులు కూడా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు స్కాలర్షిప్స్ అందేలాగా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. అలాగే మా ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్లకి ఖచ్చితంగా ప్రభుత్వం చేత హెల్త్ కార్డ్స్, యాజమాన్యాల చేత మినిమం పే స్కేల్, అలాగే నా సొంత నిధుల చేత ఒక 3 లక్షల వరకు మరి ఇన్సూరెన్స్ చేపిస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. 3 చేత 3 చేపిస్తాను ప్రైవేట్ విద్యా సంస్థలకి. ఒకటి నా చేత 3 lakhs ఇన్సూరెన్స్, ఇంకోటి యాజమాన్యాల చేత మినిమం పే స్కేల్ ఇప్పిస్తాను. అంటే ఈ టీచర్ కు ఇంతకంటే తక్కువ ఇవ్వకూడదు. జనరల్లీ ఒకరికి 6,000, ఒకరికి 7,000, ఒకరికి 20,000, ఒక 2 లక్షలు. నేను మా దగ్గర ఒక 30 మందికి 4 లక్షలు పే చేస్తున్నాను ఒక్కొక్కరికి నెలకి. మినిమం అయితే ఉండాలి. కాబట్టి ఆ టీచర్లకు ఖచ్చితంగా మినిమం శాలరీ ఉండేటట్లుగా కూడా కృషి చేస్తాను. ప్రభుత్వం నుంచి హెల్త్ కార్డ్స్ వచ్చేలా కూడా కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క పట్టభద్రుడికి ఒక్కొక్క సమస్య. ఇవాళ లాయర్స్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ కావాలంటున్నారు. తర్వాత ఫ్రెషర్స్ కి 5 సంవత్సరాల స్టైఫండ్ కావాలంటున్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ అడ్వకేట్స్ కూడా 2008 క్లినికల్ యాక్ట్ ఎగ్జంప్షన్ కావాలని అడుగుతున్నారు. అందరికీ ఎగ్జంప్షన్ చేయడం కష్టం, కానీ మేము ఎక్స్పర్ట్ చేత డిస్కస్ చేసినప్పుడు 50 బెడ్స్ కంటే తక్కువ ఉన్న హాస్పిటల్స్ కి తప్పకుండా 2008 క్లినికల్ నుంచి మరి ఎగ్జామ్షన్ రావడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి డాక్టర్ కి హామీ ఇస్తున్నాను. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ప్రైవేట్ విద్యా సంస్థలైనా ఫైర్ యూనివర్సిటీ అనేది ఒక పెనుభూతం లాగా మనకు కనబడుతుంది. అంటే బిల్డింగ్ చుట్టూ 20 ఫీట్ల సెట్ బ్యాక్ ఉండాలి. ఎప్పుడో కట్టిన బిల్డింగ్ కి ఇప్పుడు 20 ఫీట్ల సెట్ బ్యాక్స్ ఉండడం అనేది కాని పని. కాబట్టి ఖచ్చితంగా విద్యా సంస్థలకి, హాస్పిటల్స్ కి ఫైర్ యూనివర్సిటీ నుంచి ఎక్విప్మెంట్ పెట్టి మరి ఈ సెట్ బ్యాక్ నుంచి మినహాయింపు చేయడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. అలాగే డాక్టర్స్, వాళ్ళకి డాక్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, 3 సంవత్సరాల జైలు శిక్ష. వాళ్ళు అడుగుతున్నారు 3 సంవత్సరాలు కాదు సార్, మేము ప్రాణం మనం పోసే వాళ్ళం కానీ మా ప్రాణాలు తీస్తున్నారు, 8 సంవత్సరాల జైలు శిక్షకు మీరు ట్రై చేయండి అన్నారు. ఖచ్చితంగా డాక్టర్లు అందరికీ ఆ విషయంగా కూడా నేను ఒక పాజిటివ్ గా ఉన్నానని చెప్పేసి కోరుతున్నాను. ఇలా మరి గెస్ట్ ఫ్యాకల్టీ కొన్ని కోరికలు ఉన్నాయి. మోడల్ స్కూల్ టీచర్స్, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నిటిపైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న నేను ఖచ్చితంగా వీరందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి, అలాగే మన జహీరాబాద్ డెవలప్మెంట్ కు కూడా మరి మన గౌరవనీయులు పెద్దలు మరి పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారి చేత, అలాగే చంద్రశేఖర్ గారికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా నేను చేదోడు వాదోడుగా వాళ్ళతో కలిసి పనిచేస్తాను. ఇక్కడికి రావాల్సిన గవర్నమెంట్ విద్యా సంస్థలు ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఉన్న దానిలో మరి ఇంకా మనం ఎలా మెరుగుపరచుకోవాలి, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేసుకోవాలి, దేశంలోనే మన రాష్ట్రాన్ని విద్యారంగంలో ముందుకు తీసుకెళ్లాలి.
కాబట్టి ప్రియమైన మరి ఈ కాంగ్రెస్ శ్రేణులు పట్టభద్రులారా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడే అన్నగారు చెప్పినారు, ఇది ఎలక్షన్ బిట్వీన్ ఒక విద్యావేత్త అండ్ పారిశ్రామికవేత్త. మరి పట్టభద్రులకి కావాల్సింది ఇప్పుడు విద్యావేత్త కావాలా లేదా పారిశ్రామికవేత్త కావాలా? నోట్ల కట్టలు పెట్టుకుని వస్తున్న వారికి ఓట్లతో సమాధానం చెప్పాల్సింది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. కాబట్టి డెడికేటెడ్ గా ఉన్నాను, కమిటెడ్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ. సి ఫర్ కాంగ్రెస్, సి ఫర్ కమిట్మెంట్. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఇస్ ఏ కమిటెడ్ పార్టీ. ఒకసారి వాగ్దానం చేసింది అంటే వెనక తిరగదు. మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అన్నది, ఇవాళ ఉచిత బస్సు అద్భుతంగా మహిళలు మరి యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏ ప్రామిస్ అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో అది ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు సోనియమ్మ గాంధీ తెలంగాణ ఇస్తా అన్నది, ఏమైనా పర్లేదు ఆ రోజు ఇచ్చి తీరేది. కాబట్టి ఇలా మన కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని మనం ప్రజలు చెప్పుకోవాలి. ఇవాళ మన కాంపిటేటర్ బీజేపీ కంటే కాంగ్రెస్ ఎంత గొప్ప అనేది మనం చెప్పగలరు ప్రౌడ్ గా. అలాగే వాళ్ళ క్యాండిడేట్ కంటే మన క్యాండిడేట్ ఏ రకంగా గొప్ప అనేది చెప్పాలి. ఈ రెండింటిని సరిగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 100% ఓట్లు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన శ్రేణులు పట్టభద్రులకి 27వ తేదీలో జరగబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా మరి మొదటి ప్రియారిటీ ఓటు వేయాలని చెప్పేసి 1 అనేది ఇలాంటి 1 రాయాలండి. పాత్రికేయులు కూడా దయచేసి 1 మనం అంటే సెకండ్ సీరియల్ నంబర్ లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నా పేరు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని ఉంటది. ఆ పేరు పక్కన బాక్స్, ఆ బాక్స్ లో 1 ఇలాంటి 1 రాస్తున్నాను మనం. అంటే చెల్లని 1 ఎలా ఉంటది అంటే 1 చాలా ఒక గీత రాంగ్, ఇది చెల్లని 1. ఈ 3 కూడా నడవదు, ఈ 3 నడవది. ఒకటి సింగిల్ లైన్ నడవది, ఇంకొకటి ఐ లాగా రాస్తాం కదా రోమన్ 1, అది కూడా చెల్లదు. ఎందుకంటే దాన్ని అక్కడ ఉన్న వాళ్ళ పక్కన ఇంకోటి పెడితే 2 అవుతుంది కదా, అందుకే నాట్ అలౌడ్. ఆ పైన ఉన్న సింగిల్ లైన్ మనం కావాలంటే 4గా తీర్చి మ్యానిపులేట్ చేయొచ్చు, దాన్ని ఏమైనా చేయొచ్చు. కాబట్టి అది కూడా చెల్లదు. ఓఎని 1 అని రాసినా కూడా చెల్లదు. చెల్లని 1 ఇలా ఉంటుంది. చెల్లే 1 మళ్ళీ ఒకసారి చూడండి, కరువు 1. ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది మరి పట్టభద్రుల ఎన్నికల్లో ఇన్వాలిడ్ ఓట్స్ వస్తున్నాయి. ఎందుకు ఇన్వాలిడ్ ఓట్స్ వస్తాయంటే ఆయనకి 1 ఇలా రాయాలని తెలుస్తూ ఉంటది. కాబట్టి దయచేసి ఇది మనం క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సీరియల్ నంబర్ 2 లో ఉన్న అభ్యర్థికి 1 వేయాలి. సెకండ్ ప్రియారిటీ అనేది రాజ్యాంగం ప్రకారంగా వేసుకోవచ్చు. మనం నో అని చెప్పడానికి ఖచ్చితంగా వీలు. గెలిపేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనాలు, శుభాభివందనాలు. చాలా సంతోషం. అలాగే పెద్దలు కుశల్ రెడ్డి గారు సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ